ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని బిడ్డలైనటువంటి మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుని కృప మీకు తోడై సంతోషాన్ని, సమాధానాన్ని సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న వాక్యాన్ని ఈ పూట జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వాక్యాన్ని గమనించినట్లయితే యెషయా 55:6 వాక్యం అంటుంది, యెహోవా మీకు దొరుకు కాలమునందే ఆయనను మీరు వెదకండి అని వాక్యం రాస్తుంది. గమనించండి, యెహోవా మీకు దొరికే కాలమునందే ఆయనను మీరు వెదకమని దేవుడు కోరుకుంటున్నాడు. దొరికే కాలం అనేది ఈ సృష్టిలో సమస్తానికి సర్వసాధారణం. ప్రతి ఒక్కటి కూడా ఆయా సమయాల్లో ఏ ఫలాలు రావాలో ఆ సమయానికి ఎవరు చెప్పకుండానే ఆ ఫలాలు అవి ఫలించి ప్రజల మధ్యకు వస్తాయి. అవి ఏవైనా దేవుని వలన నిర్ణయమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆయా సమయానికి నిర్ణయించినట్టుగా దేవుని నిర్ణయానుసారంగా జరిగిపోతూ ఉన్నాయి. వాక్యం అంటుంది, యెహోవా మీకు దొరికే కాలం అంటుంది. అంటే దేవుడు కూడా మనకు దొరికే కాలం ఒకటి ఉంది, అది ఈ కాలమే. అంటే దొరికే కాలములో నీవు దేవుణ్ణి వెతకకపోయినట్లయితే, దొరికే కాలములో నీవు క్రీస్తుని సంపాదించుకోకపోతే, దొరికే కాలం అన్నాడు కనుక దొరకని వేరొక కాలం అంటూ కూడా ఒకటి ఉంది. ఆ కాలం వచ్చిందనుకోండి, ఆ తర్వాత నీ జీవితంలో నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత శ్రమపడినా, దొరకాలి, పొందాలి, సంపాదించాలని నువ్వెంత కోరుకున్నా నీవు ఏది పొందలేవు, సంపాదించుకోలేవు. గనుక దేవుని వాక్యం చెప్పినట్టుగా దొరికే కాలం అంటూ ఉండగానే నీవు క్రీస్తును సంపాదించుకోవాలి. ఆయన దొరికే కాలంలోనే నీవు ఆయనని వెదకాలి, ఆయన నీకు దొరుకుతాడని వాక్యం అంటుంది. చాలా మంది జీవితాల్లో వెతుకుతారు. ఎప్పుడు? దొరికే సమయం అయిపోయిన తర్వాత, చేజారిపోయిన తర్వాత, అది ఆస్తులైనా, వస్తువులైనా, జీవితమైనా, మరి ఏదైనా. ఎందుకని? కొన్ని సందర్భాల్లో మనం ఎంత ప్రయాసపడినా మనకు దొరకకపోవచ్చు. ఎందుకని పొందలేకపోతున్నాం అంటే, ఒకవేళ దొరికే కాలమే దాటిపోయిందనుకోవాలేమో. ఏది ఏమైనా దేవుని ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో నా ప్రభు ఆశించింది ఏమిటంటే, మీరు ఏది పోగొట్టుకోకూడదు అని, ప్రతిదాన్ని పొందాలని. సమస్తాన్ని పొందాలంటే సమస్తానికి ఆధారభూతుడైన దేవుణ్ణి నీవు సంపాదించుకోవాలి. గనుక ఇది ఆయన మనకు దొరికే ఈ కాలంలో నీవు ఆయనను పొందినట్టయితే, ఆయన వలన, ఆయన మూలముగా నీకు సమస్తము దొరుకుతాయి, సమకూర్చబడతాయని దేవుని వాక్యం చాలా తేటగా వివరంగా చెబుతుంది. గనక ఇందుని గురించి దేవుని యొక్క మాటలు మరికొంచెం మనం ధ్యానించుకోగలిగినట్లయితే మీకు కొన్ని మాటల్ని జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, కొందరట అదే వెతకాల సమయం అయిపోయిన తర్వాత వెతుకుతున్నారు కానీ దాన్ని పొందలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వాక్యాన్ని గమనిస్తే, ఈ సామెతల గ్రంథకర్త ఒక అమూల్యమైన మాట మనకు రాస్తున్నాడు. ఏమని అని చూస్తే, సోమరి ఆశపడునే గాని వానికి ఏమీ దొరకదు. చూసారా? సోమరట అవి కావాలి, ఇవి కావాలి, ఏవో కావాలి, అన్ని ఆశపడతాడట. నేను అన్ని చేయాలని కోరుకుంటాడు, కానీ వాడి జీవితంలో ఏమీ చేయలేడు. ఎందుకని? కారణం ఏమిటో ఈ వాక్యం ప్రారంభంలోనే జవాబు మనకి ఇస్తున్నాడు, సోమరి అయినటువంటి విషయాన్ని. కనుక మన ఆత్మీయ జీవితంలో సోమరితనం వల్ల మనమేమి పోగొట్టుకోక, సోమరులమై మన ప్రయత్నాలన్నిటిలో నిష్ఫలమైన, ప్రయోజనం లేని ఆ పరిస్థితుల మధ్యలో మనం దిగజారిపోకుండా, ఆత్మీయతలో, విశ్వాసములో, దేవుని ప్రేమలో నీవు ప్రయాసపడటంలో, ప్రయాసపడిన దానిని దేవుని వలన ఆశీర్వదించబడటంలో, అన్ని విషయాల్లో నీవు ముందుకు రాణించాలి అంటే నీ ఆత్మీయ జీవితానికి అడ్డుపడుతున్న ఈ సోమరితనం అనేది ఎక్కడుందో నువ్వు వెదకి మొదట దాన్ని కనుగొని నీవు దాన్ని దూరం చేసుకున్నట్టయితే కృపలో నిలబడగలుగుతాం. చాలా మంది ఈ సోమరితనం వల్ల ఆత్మీయ జీవితంలో ఎదగాలని కోరుతారు కానీ అనుభవించలేరు. ఆత్మీయంగా పైకి రావాలనుకుంటారు, శరీర రీతిగా కష్టపడి ఏదో సంపాదించి నేను ప్రయాసపడి పైకి రావాలి, వర్ధిల్లాలనుకుంటారు, ఏది చేయలేరు. ఎందుకని?
సోమరితనం. ప్రతి వాడి జీవితంలో ఏదో ఒక సోమరితనం అనేది మనిషిని నీడ వల్ల వెంటాడి ఆవరించి ఆ వ్యక్తిని ఏ విషయంలో ముందుకు రానివ్వకుండా పలు విధాలుగా నష్టపెట్టే పరిస్థితుల్లోకి దిగజార్చి తీసుకుని పోతుందని చెప్పకుండా ప్రతి ఒక్కరికి చెప్పినట్టుగా వారి వ్యక్తిగత జీవితాన్ని బట్టి అనేకులు అనుభవిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ప్రేమైన దేవుని ప్రియులారా, నీ ఆత్మీయ జీవితంలో నీవు సోమరి వల్ల ఉన్నావా, లేకపోతే ప్రయోజనకరమైన అనుభవాల్లో ఉంటున్నావా? సోమర్థనానికి చోటిచ్చి నీ జీవితాన్ని ఆత్మీయంగా అన్ని విధాలుగా నష్టపోతున్నావా, లేకపోతే నీవు ప్రయోజనకరమైన అనుభవాల్లో మాత్రమే ముందుకు వచ్చేటట్టుగా సోమర్థనాన్ని విడిచిపెట్టి క్రీస్తునందు ఎదిగి వర్ధిల్లుతున్నావా? ఒక్కసారి నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని ఒక చిన్న పరీక్ష వలె నువ్వు ఆలోచన చేసుకొని ఒక అవగాహనకు వచ్చినట్టయితే నీ తీర్మానాన్ని బట్టి నీ సోమర్థనాన్ని, మరి ఏదైనా నీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న ఆ దుష్టత్వాన్ని దేవుడు గద్దించి విడిపించి నిన్ను పరిపూర్ణమైనటువంటి కృపతో నింపి నీ ఆత్మీయ జీవితాన్ని ఉన్నతమైన అనుభవంలోకి తీసుకొచ్చేదానికి ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలో కలుగుతున్న పశ్చాత్తాపం కోసం ఆయన ఆశ కలిగి ఎదురు చూస్తున్నాడు. మరి సోమర్థనానికి చోటిచ్చి ఆశీర్వాదానికి ఆత్మీయతకు దేవుడికి దూరం అయిపోతావా, లేదంటే సోమర్థనాన్ని పోగొట్టుకొని నీ బలహీనతలన్నింటిలో నుంచి విడుదల పొందిన వ్యక్తిగా నీవు క్రీస్తునందు ఎదిగేదానికి నీవు ఒక సిద్ధపాటు కలిగి ఉంటావా? నిర్ణయం అనేది నీ చేతుల్లోనే ఉంది. నీవు ఏం చేయాలో ఎంచుకునే అనుభవం అనేది నీ హృదయంలో ఉంది. కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీవు దేవుని యొక్క మనస్సు ఎరిగిన వ్యక్తిగా నీ ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకున్నట్టయితే మరింత నిశ్చయంగా ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆయన ఏం చేస్తాడు, నీ పరిస్థితిని చక్కబెట్టి నీ ఆత్మీయతను అంతకంతకు వృద్ధిలోకి తీసుకొచ్చి నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్న దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గనక రకరకాల మనుషులు ఈ సోమరితనం వలన, పలు విధాలైన బలహీనతల వలన ఆత్మీయతలో వెనకబడిపోతున్నట్టుగా నీ జీవితంలో అటువంటి పరిస్థితి రాకుండా నీవు జాగ్రత్త పట్టమనేది దేవుని వలన నీ కలుగుతున్నటువంటి ఒక ముందస్తు జాగ్రత్త అని చెప్పచ్చు. మరికొన్ని విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 119వ కీర్తన 14వ వాక్యం. కీర్తనకారుడైనటువంటి ఈయన గారు ఓ చక్కటి మాట రాస్తున్నారు తన పాటలో. ఏమని అంటే ఈ 119:14 గమనించినట్లయితే, సర్వ సంపదలు దొరికినట్టు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషిస్తున్నాను. చూసారా, సర్వ సంపదలు దొరికినట్టు, సర్వ సమృద్ధి దొరికినట్టు నీ శాసనాలను బట్టి నేను సంతోషించి ఆనందిస్తున్నాను. నేను ఎంతో గర్విస్తున్నాను, సంతోషంగా ఉన్నాను, ఆనందముతో ఉప్పొంగుతున్నాను. ఎందుకు? దారిన వెళుతున్న ఒక వ్యక్తికి సర్వ సంపదలు, సమృద్ధి, వెండి బంగారాలు, సకల ఐశ్వర్యాలు, డబ్బు అంతా మూటగట్టి దారిలో వెళ్ళేటువంటి ఒక వ్యక్తికి దొరికితే విధంగా ఉంటుంది. ఎంత సంతోషిస్తాడు, ఎంత ఆనందిస్తాడు. ఇక తన పరిస్థితులు, స్థితి, దరిద్రత అన్నీ తొలగిపోతాయి, అన్ని మారిపోతాయి. అంటున్నాడు, సర్వ సంపదలు దొరికినట్టుగా నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషిస్తున్నాను. సహజంగా అందరూ సంపాదించుకోవాలని కోరుకుంటారు. వెండి బంగారాలు, గొప్ప పేరు, మంచి ఒక స్థితిలోకి రావాలి, ప్రఖ్యాతి కలిగిన అనుభవంలో ఉండాలి, డబ్బు ఉండాలి, ఆస్తులు ఉండాలి, ఇల్లు ఉండాలి, పొలాలు ఉండాలి, స్థలాలు ఉండాలి. గమనించండి, నీవు ఆస్తుపాస్తులు, లోక సంబంధమైన ఇలాంటి విలువైన అనుభవాలు ఎన్ని సంపాదించుకున్నా నీ వ్యక్తిగత జీవితంలో క్రీస్తును వెంబడించే ఆ శాసనాల మార్గం నీకు దొరకనట్టయితే నువ్వు ఏమి లేని పేద వ్యక్తివనే చెప్పచ్చు. నీ వ్యక్తిగతంగా నీవు ఇలాంటి ఆస్తులు ఏమి సంపాదించుకోకపోయినా క్రీస్తును సంపాదించుకున్నట్టయితే, క్రీస్తు వలన ఆయన శాసనముల మార్గములో నడిచే వ్యక్తివిగా నీవు ఉన్నట్టయితే నీవు అందరికంటే ఐశ్వర్యవంతుడు అని చెప్పచ్చు. కారణం ఏమిటి? ఐశ్వర్యములు, సకల ఐశ్వర్యాలు దొరికినట్టుగా, సర్వ సంపదలు దొరికినట్టుగా నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషిస్తున్నాను. గమనించండి, సమస్త ఐశ్వర్యాలు, ఈ విలువైన ఆస్తులు, వీటన్నిటికంటే దేవుని యొక్క శాసనాల మార్గం, ఆయన యొక్క ఆజ్ఞల మార్గం, అంటే దేవుని వాక్యము ఏ మార్గంలో వెళ్ళమని చెబుతుంది, ఆయన మాట ఏ మార్గంలో నీవు నడవాలని కోరుకుంటున్నాడు దేవుడు అని ఎరిగి దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన యొక్క నోటి మాటను బట్టి
నీవు దేవుని యొక్క ఆలోచనతో నడవటమే నీ వ్యక్తిగత ఆత్మ జీవితంలో సర్వ సంపదల కంటే కూడా విలువైన ఒక అనుభవాన్ని, ఆస్తిని నీవు సంపాదించుకున్న వ్యక్తివి. ఆస్తులు కొంతకాలం ఉంటాయి, తర్వాత తరిగిపోతాయి. ఖర్చు పెట్టే వాళ్ళే ఉండరు అనుకోండి, అవి ఏ విధంగా పోతాయో తెలియదు. కానీ నీవు దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో నడిచే ఒక అనుభవాన్ని సంపాదించుకుంటే నువ్వు ఎంత ఖర్చు పెట్టినా, అంటే దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో, శాసనాల మార్గంలో ఎంత నడిచినా అంతకంతకు నీవు ఐశ్వర్యవంతునిగా మార్చబడతావే గాని నీ ఐశ్వర్యాన్ని, దేవుని వలన పొందిన ఈ ఆత్మీయ ఐశ్వర్యాన్ని ఎవరు దొంగలించలేరు. నీవు రేపు పరలోక రాజ్యంలో చేరాలి అంటే ఎంత సంపాదించుకున్నావు, నీ పేరు ప్రఖ్యాతులు ఏమిటి, నీ ఆస్తిపాస్తుల వివరాలు ఏమిటి అనే వీటి కంటే కూడా వీటిని కాదు కానీ నీవు దేవుని యొక్క శాసనాల మార్గంలో ఎంత మటు నడుచుకున్నావు అని వీటిని గురించే ప్రభువైన యేసుక్రీస్తు ఒక దినాన నిన్ను విచారణలోకి తీసుకొని రాక తప్పదు. కనుక దేవుని మాటను బట్టి నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని నువ్వు దేన్ని బట్టి సంతోషిస్తున్నావు, దేన్ని బట్టి ఎక్కువగా నీవు దైవికమైన మార్గంలో కొనసాగుతున్నావు, ఈయన గారిని అడిగినట్టయితే వాక్యం అంటుంది, సర్వ సంపదలు దొరికినట్టు నీ శాసనాల మార్గమును బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవునిని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన శాసనాన్ని బట్టి సంతోషించే ఆ మనస్సు, ఆ అనుభవం నీలో ఎప్పుడైతే కలుగుతుందో, నీలో ఎప్పుడైతే ఇటువంటి ఆలోచన పుడుతుందో, నీ వ్యక్తిగతంగా ఇటువంటి మనసు నువ్వు కలిగినప్పుడు దేవుని వలన కావలసిన ఆత్మీయత, ఆశీర్వాదం అనే దాన్ని నీవు నిశ్చయంగా పొందుకుంటావు. మరొక మాట ఏమిటంటే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వాక్యం. ఇక్కడ దేవుని యొక్క మాట ఏమని రాస్తున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని, అవి నాకు సంతోషమును, నా హృదయానికి ఆనందమును కలగజేసినని కొన్ని మాటలు రాస్తున్నాడు. నీ వాక్యము, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. మాటను భుజించడం ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు నోటి నుండి వచ్చినటువంటి మాటను భుజించడం ఏమిటి? ఆ మాట వలన సంతోషము, తృప్తి కలగడం ఏమిటి? దేవుని వాక్యం అనేది మనిషికి కడుపు నింపి తృప్తినిచ్చే ఆహారం. అందుకే యేసు ప్రభు అంటున్నటువంటి మాట ఏమిటంటే మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అందుకని ప్రభు తన గురించి ఆయన లోకానికి పరిచయం చేసుకునేప్పుడు చెప్పిన మాట ఏమిటంటే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. సమాజ స్త్రీతో అంటాడు యేసు ప్రభు, ఈ నీళ్లు త్రాగేవాడు మరల తెప్పుకుంటాడు. నేనిచ్చే నీళ్లు త్రాగేవనుకో నీ జీవితంలో ఎన్నడూ తెప్పుకోగలవు. ఆయన మాట నీకు దప్పికని తీరుస్తుంది, ఆయన మాట నీకు ఆకలి తీరుస్తుంది. నీ బ్రతుకులో నీకేం కావాలో వాటన్నిటిని సంపూర్ణంగా సమకూర్చి జరిగించి మరలా నీ ఆకలి సంబంధమైన వ్యర్థమైన వాటన్నిటిని తొలగించి నీ కడుపు నింపితే నీ కలుగుతున్న తృప్తి ఎలాంటిదో అలాంటి తృప్తి ఒక దేవుని వాక్యం వల్ల కలుగుతుందే తప్ప లోకములో మరి దేవుని వలన కలగదు. నా వలన నీ కడుపు నిండుతుందని ఈ సృష్టిలో ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మరెవరు చెప్పినట్టుగా ఎక్కడ మనం కనలేం, వినలేం. కనుక నా ప్రియమైన దేవుని ప్రియులారా, నీ మాటలు నాకు దొరకగా వాటిని నీ మాటలు నేను విన్నప్పుడు, నేను భుజించినప్పుడు నా హృదయానికి ఆనందం, నాకు సంతృప్తిని కలుగజేసే అని చెప్తున్నాడు. నీ ఆత్మీయతలో ఒకవేళ దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తి అయితే, విశ్వాసగా కొనసాగుతున్నటువంటి ఆ అనుభవంలోనే నీవు ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని బట్టి ఈరోజు సమృద్ధిగా నా కడుపు నిండింది, నా కడుపు నిండేట్టుగా దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడాడు, ఈ వాక్యం వల్ల నాకు తృప్తి కలిగింది అని నీవు తృప్తి పొందిన అనుభవాలు, సందర్భాలు నీ ఆత్మీయ జీవితంలో నీకు ఎన్ని సందర్భాలు అలాంటివి పరిస్థితులు ఎదురయ్యాయి? ఒకవేళ అలాంటివి లేకపోతే నీ ఆత్మీయతలో ఇకనైనా నీవు కాస్త ఆగి ఆలోచన చేసి దేనివల్ల నువ్వు తృప్తి పొందుతున్నావు, దేనివల్ల తృప్తి పొందలేని పరిస్థితుల్లో ఉంటున్నావు అన్న విషయాన్ని కూడా ఒక అవగాహన చేసుకొని దేవుని యొక్క మార్గాల్లో ముందు కొనసాగటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక యెహెజ్కేలుతో కూడా ఇదే మాట అంటాడు. 3వ అధ్యాయాన్ని గమనించినట్లయితే ఒక గ్రంథాన్ని దేవుడు తీసుకొని వచ్చి యెహెజ్కేలు చేతికి ఇస్తాడు. ఆ గ్రంథాన్ని తిను అనగానే ఆయన కలిగిన ప్రత్యక్షతలో ఆ గ్రంథాన్ని నేను తీసుకొని తిన్నాను, అది నా నోటికి తేనె వలె తీయగా ఉండెను అని యెహెజ్కేలు రాస్తాడు. ఆ
ఆ గ్రంథంలో ఏమున్నాయి? దేవుని యొక్క జీవపు మాటలు. నీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో కూడా అదే మాటలు ఉన్నాయి. మరి అవి నీ నోటికి తీయగా ఉన్నాయా? నీ కడుపు నిండినట్టుగా నీకు సమృద్ధిని ఇస్తున్నాయా? సంతృప్తి చెందిన అనుభవాలు నీవు కలిగి ఉంటున్నావా? కనుక ఆ అనుభవాల్లో నీవు కొనసాగాలని ప్రభువు నిన్ను ప్రేమించి ఆయన తన మాట చేత నీకు తృప్తిని సంతృప్తిని కలగజేయాలని ప్రభువు కోరి దేవుడి మాటలు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ మాటల వలన నీవు తృప్తి పొందుదుగాక. దేవునికి స్తోత్రం. గమనించండి, అటువంటి ఒక ఉన్నతమైన అనుభవాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ ఆత్మీయ జీవితంలో వ్యర్థమైన వాటికి, అనవసరమైన వాటికి, నిష్ప్రయోజనమైన వాటికి నువ్వు చోటివ్వకుండా దేవుని వాక్యము నీకు దొరికిన ఈ కాలంలోనే దొరుకుతూ ఉండగానే నువ్వు దాన్ని సమృద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు సమృద్ధిగా నువ్వు దాచుకోగలుగుతావో నీవు రాబోయే కాలంలో నువ్వు దేవుని యొక్క వాక్యము ద్వారా నడిపించబడే విధానం, వాక్యము ద్వారా కాపాడే విధానం అనేవి నీవు అనుభవించేదానికి నీకు వీలు కుదురుతుంది. వాక్యం ఉంటుంది, చీమలకు రాజు లేడు, అయినను అవి వేసవిలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. అవి విత్తలేదు, కోయలేదు, అయినా అవి ప్రయాసపడి వాటికి రాజు లేడు, అధికారులు లేరు. అందుకని వాక్యం ఉంటుంది, సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, వాటి నడతలు గమనించు, వాటికి పై విచారణకర్త లేకపోయినప్పటికీ నువ్వెందుకు ఈరోజు పని చేయలేదు, ఎందుకు ఆహారాన్ని సమకూర్చుకోలేదు అని నిన్ను అడగకపోయినా, అడిగేవారు వాటికి లేకపోయినా అవి ఏక మనసు కలిగి కోతకాలంలో ఆహారాన్ని తీసుకొచ్చి వాటి కోట్లలో దాచుకుంటాయి. ఎందుకో దొరకని కాలం అంటే ఒకటి వస్తుంది. ఆ కాలంలో వాటి ద్వారా వాటి వలన అవి తృప్తిపరచబడాలి. దొరకని కాలంలో అవి వాటికి ఉపయోగకరంగా మారాలి. అందువల్ల క్రీస్తు దొరకని కాలం అంటూ రాబోతుంది గనక దొరికే ఈ కృపా కాలంలో నేను నీవు సరి చేసుకొని నూతన పరుచుకొని దేవుని వాక్యాన్ని వెతికే ఆ మనసు అనేది కలిగిన వ్యక్తివిగా నీ వాక్యాన్ని దాచుకునేదానికి నీ హృదయాన్ని తెరచి దేవుని ప్రతి మాట నీ అంతరంగంలో పదిలపరుచుకునే మనసే నీవు కలిగి ఉన్నట్టయితే నిశ్చయంగా నీకు దేవుడు సమృద్ధి కలగజేయాలని ఆయన కోరుకునే దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగున గాక. మనకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వాక్యాన్ని గమనించినట్లయితే, ఆయన పదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. యోబు అంటున్నాడు, నేను నా దేవుని నోటి మాటలను విడిచిపెట్టి ఎప్పుడూ తిరగలేదు. ఇంట్లో పిల్లలు గమనించండి, ఏయ్ లోపలికి రా అంటే బయట తిరిగే వాళ్ళు లోపలికి వస్తాడా? రాడు. కానీ ఈయన అంటున్నాడు, దేవుని నోటి మాటలను విడిచి నేను ఏనాడు తిరగలేదు. ఈ రోజున ఎంతమంది ఎవరి మాట వింటున్నారు, ఎంతమంది పెద్దవాళ్ళ మాట వింటున్నారు, ఎవరు ఎంతమంది మాటని అర్థం చేసుకుని ఒక అవగాహనలో కలిగి ఉన్నారు అన్న విషయాన్ని ఆలోచిస్తే మనం ఏ స్థితిలో ఉన్నామో ఎవరు చెప్పకుండానే మన సంగతి మనకు తేటగా అర్థం అవుతుంది. కానీ వాక్యం అంటుంది, భక్తి కలిగినటువంటి ఈ యోబు గారు అంటున్న మాట ఏమిటంటే, దేవుని నోటి మాట విడిచి ఎన్నడూ నేను తిరగలేదు. అంటే తన జీవితంలో తన ఆత్మీయ అనుభవాలలో దేవుని నోటి మాట కాదని తనకు నచ్చినట్టుగా ఏ ఒక్క విషయాన్ని కూడా నేను పొరపడలేదు, ఏ ఒక్క విషయంలో కూడా నేను వెనకడికి వేయలేదు. నా సొంత అభిప్రాయం కంటే, మనిషికి ప్రతి వ్యక్తి జీవితంలో సొంత అభిప్రాయాలనేటివి కొన్ని ఉంటాయి. వాటిని జరిగించుకోవాలి, వాటిని నెరవేర్చుకోవాలని ప్రతి మనిషి ఆరాటపడతాడు. ఈయనంటున్నాడు, దేవుని నోటి మాటను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను. నా సొంత ఆలోచన, నా తలంపు, నా ఉద్దేశాలు ఇవి నెరవేర్చుకోవటం, వీటిని వెంబడించటం నాకు ముఖ్యం కాదు. మరి ఏది ముఖ్యం? నీ బ్రతుకులో నా దేవుని నోటి మాట వినటమే నాకు ముఖ్యం అంటున్నాడు. కనుకనే వీరి చరిత్రలో మనకు మాదిరిగా ఈ రోజు వరకు నిలబడినటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుని వలన ఉండగలిగారు. గనుక వారిని చూస్తూ ఒక మాదిరి తరాన్ని నేర్చుకుంటున్న మన బ్రతుకులో కూడా నా ప్రియమైన దేవుని ప్రియులారా, మనము ఈ ఉండదగిన అనుభవం ఏదో ఎలాంటిదో దేవుని వాక్యం తేటగా వివరిస్తూ ఉంది. గనుక నువ్వు నీ మాటను, నీ స్వాభిప్రాయాన్ని విలువైనదిగా, నీ మాట నీకు ముఖ్యం అన్నట్టుగా దాన్ని వెంబడిస్తున్నావా? లేకపోతే దేవుడి మాట ఒకటి ఉంది, అది నా బ్రతుకులో నాకు అవసరము, ఆ మాట నన్ను కడుతుంది, ఆ మాట నిలబెడుతుంది, నన్ను బ్రతికిస్తుంది, నా ఆకలి తప్పులు తీరుస్తుంది,
నేను కోరిన నా స్వాభిప్రాయం కంటే దేవుని మాట నన్ను ఒక ఉన్నతమైన అనుభవాలకు తీసుకెళ్తుందని విశ్వసించి నీ మాట, నీ స్వాభిప్రాయాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క మాటను అనుసరించేదానికి నీవు మనసు కలిగి ఉంటున్న ఆ అనుభవం నీకుందా? ఒకవేళ లేకపోతే ఈ మాట వింటున్న ఇప్పుడే నీ సొంత అభిప్రాయాలన్నిటినీ పక్కన పెట్టి దేవుని యొక్క మాట వినగలిగితే ఆయన మాట వలన కట్టబడిన బ్రతుకులు ఈ లోకంలో కోకొల్లలు గనక నీ వ్యక్తిగత జీవితం కూడా ఆశీర్వదించబడి క్రీస్తుకు సాక్షిగా అనేకులకు మాదిరిగా నీ ఉండినట్లుగా ప్రభు నీకు కృపనిచ్చును గాక. ఆమేన్. గనక నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉంటున్నావు, ఎలాంటి అనుభవాన్ని నీవు కలిగి ఉంటున్నావు అన్న సంగతిని కూడా కాస్త ఆలోచన చేసుకొని నీ స్వాభిప్రాయాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి నీవు దేవుని వలన ఆశీర్వదించబడి ముందు కొనసాగేట్టుగా నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించుకోవాలని ప్రేమతో ఒక సేవకునిగా కోరుతున్నాను. చివరిగా ఒక మాట ఏమిటంటే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ వాక్యంలో ఒక మాట రాస్తుంది, దొరికిన వానికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దొరికిన వారికి అవి జీవాన్ని ఇస్తాయి. ఏమి దొరికిన వానికి? అదే ముందు చదువుకున్నామే, దేవుని నోటి మాట. దేవుని నోటి మాట ఎవరి జీవితంలో ఎవరికి దొరుకుతాయో, దేవుని మాటలో ఎవరి హృదయానికి వస్తాయో, ఎవరి హృదయంలో దాచబడతాయో వారికి జీవాన్ని, అంతేకాకుండా వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. నీ బ్రతుకులో నీకు జీవాన్ని, పరలోకంలో నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన ఏకైక ఒకే ఒక అనుభవము యేసయ్య నోటి మాట వలన కాక ఇక దేని వలన నీవు సంపాదించుకోలేవు, నీకు దొరకదన్న సంగతి వాస్తవం. కనుక నీ ఆత్మీయతను, నీ దైవికమైనటువంటి విలువైన అనుభవాన్ని వ్యర్థంగా నీవు నష్టపెట్టుకోకుండా, ఒకవేళ ఇంతవరకు నీ స్వాభిమానాన్ని బట్టి, నీ స్వచిత్తాన్ని బట్టి, స్వాభిప్రాయాన్ని బట్టి పోగొట్టుకుని ఉంటే, ప్రభువా నా సొంత ఉద్దేశాన్ని బట్టి కాక నీ వాక్యాన్ని బట్టి నన్ను నడిపించు, నీ వాక్యాన్ని బట్టి నన్ను ఆశీర్వదించు, నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించి స్థిరపరచమని హృదయపూర్వకముగా ఓ చిన్న ప్రార్థన చేసుకునే మనసే నీకున్నట్టయితే, నీ కొరకు ఓ చిన్న ప్రార్థన నేను చేయబోతున్నాను గనక నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించినట్టయితే నిశ్చయంగా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను నడిపించేందుకు, ఆశీర్వదించేందుకు, నీ శరీరానికి ఆరోగ్యాన్ని, నీకు జీవాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహించేందుకు ప్రభు శక్తిమంతుడు. కనుక నా ప్రియులారా, దేవుని మాటలు విన్నటువంటి నీ బ్రతుకులో సోమర్థనానికి చోటివ్వక లేఖనం అంటున్న సత్యం ఏమిటంటే, ఆయన దొరికే కాలంలోనే మీరు ఆయన వెతకాలి. వెతికే మనసు నీకుందా? విలువైన వాటిని పోగొట్టుకున్నప్పుడు వెతుకుతారు, అమూల్యమైన వాటిని ఏమైనా పోగొట్టుకున్నప్పుడు వెతుకుతారు, డబ్బు వెండి బంగారం పోతే వెతుకుతారు. ఎందుకని నీవు యేసయ్యను వెతకట్లేదు? వెండిని వెతికినట్లుగా వెతకమని కూడా వాక్యం రాసింది కదా. కనుక నీ జీవితంలో వెతకాలి. కొందరికి వెతక ముందే వెంటనే దొరకాలి, దొరకకపోతే ఇంకెంతసేపు వెతకాలి అంటారు. అంటే వెతికే విషయంలో ప్రయాసపడరు, వెతికే విషయంలో వారికి ఆసక్తి ఉన్నట్టుగా ఇతరులకైనా దేవుడికైనా క్రియాపూర్వకంగా వారిలో కనబడాలన్న తలంపులు ఉండవు. వెతకడంతోనే వెంటనే దొరకాలి. నీలో ఉన్న ఆసక్తి దేవుని దొరికే వరకు వెతికే మనసు నీలో కలిగి ఉన్నట్టుగా ప్రభు నిన్ను చూసి నిన్ను బట్టి ఆయన ఆనందించి నీ హృదయ వాంఛను, అదే వెతికే మనసు నీలో చూసి నిన్ను ఆశీర్వదించేటట్టుగా నీ మనసును ప్రభువుకి తిప్పుకున్నట్టయితే నిశ్చయంగా ఇప్పుడే నా దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించి నీ బ్రతుకులో నీకేం కావాలో కొదవలని సరిచేసి తనకు సాక్షిగా నిన్ను ఉండాలని నీ విషయమే ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కనుక తలలు వంచి కళ్ళు మూయండి, ప్రార్థనలు ఏకీభవించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనమైన బలమైన పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని కలగజేయండి. వారి వ్యక్తిగతంగా ఎలాంటి పరిస్థితుల్లో వారిని ఆవరించిన, ఎటువంటి బలహీనతల్లోనే ఉన్న వారిని దర్శించి కనికరించమని, కృప చూపించమని వేడుకుంటున్నాం. కృపగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ రక్తపు కోటలో దాచి భద్రపరిచి మేము తెచ్చుకోమని దయగలిగిన మీ హస్తాలకు అప్పగిస్తూ మీ మాట వినేవారిగాను, పూర్ణ హృదయంతో మిమ్మల్ని వెతికేవారిగాను, వెతికి మీరు దొరికే వరకు మిమ్మల్ని వెంబడించి వెతికి సంపాదించుకునే వారిగా ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు ఆశీర్వాదకరంగా ఉంచమని, ప్రతి ఒక్కరి అంతరంగాన్ని మీ వైపుకి త్రిప్పమని వేడుకుంటున్నాం.
కృపగల మీ హస్తాలకు సమర్పిస్తున్నాం. ఏ ఒక్కరిలో ఏ బలహీనతలు ఉన్నా తండ్రి, దేహానికి ఆరోగ్యాన్ని కలగజేసే మీ మాట, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి బలహీనతలను యేసు నామములో తొలగించునుగా కానీ ప్రార్థిస్తున్నాం. సమృద్ధి అయిన కృప దయచేయండి. విస్తారమైనటువంటి కృపతో ప్రతి వారిని నింపమని వేడుకుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని ప్రతి ఒక్కరి అంతరంగాన్ని కృపతో నింపి వారిని, వారి కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను ఆశీర్వదించి దీవించి బలపరచమని దయగలిగిన మీ హస్తాలకు సమర్పిస్తూ, మహిమ కలిగిన మీ రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరిచి మీ మాటల వలన ప్రతి ఒక్కరూ సంతృప్తిని పొందినట్టుగా కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభునామములో వందనాలు.